Hi everyone, today's topic is about Navadanya concept. So you all know or doesn't know the concept of Navadanya. The point is that నవధాన్యం అంటే మనకి 9 రకాల పల్సెస్ని మనం నవధాన్యాల కింద కన్సిడర్ చేస్తూ ఉంటాను నేను. సో ఇది మేజర్గా వచ్చేసరికి ఈ క్రాపింగ్ సిస్టమ్ అనేది మేజర్గా అయిన డ్రై అగ్రికల్చర్ ల్యాండ్స్లో ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే మనకి పల్సెస్కి అనేది తక్కువ వాటర్ రిక్వైర్మెంట్ అనేది నీడే. సో అండ్ క్లైమేట్ కండిషన్స్ అనేది కొద్దిగా హాట్గా ఉన్న అంటే క్లైమేట్ కండిషన్స్ ఇన్ ద సెట్ ఆఫ్ సెమీ ఎరిడ్ రీజియన్స్ కానీ సెమీ ఎరిడ్ రీజియన్స్లో ఉన్నా కానీ మనకి ఏమవుతుందంటే మనకి వచ్చే క్లైమేట్ కండిషన్స్ కానీ లేదంటే వాటర్ కానీ సో వీటి వల్ల ఏమవుతుందంటే వీఆర్ ఇన్ సేఫ్ జోన్ ఆఫ్ మేనర్లో మనం ఏంటంటే పల్సెస్ గ్రోయింగ్ అనేది చేస్తూ ఉంటాం. సో ఈ కాన్సెప్ట్ నవధాన్యం అనేది ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది అనే దాని గురించి ఫస్ట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈజ్ దట్ నవధాన్యం అనేది నాన్ గవర్నమెంట్ రికగ్నైజేషన్లో ఆర్గనైజేషన్లో ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ అన్న. సో ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ టు స్టోర్ ద సీడ్స్. అంటే మనకేంటంటే ఈ నవధాన్యాలు అంటే ద సెట్ ఆఫ్ పల్సెస్ సీడ్స్ని స్టోర్ చేయడానికి మనకి ఒక కమిటీ అనేది ఫామ్ అయింది. సో ఆ కమిటీ నేమ్ వచ్చేసరికి రీసెర్చ్ ఫౌండేషన్ ఫర్ సైన్స్ టెక్నాలజీ అండ్ ఎకాలజీ. సో ఈ యొక్క ఫౌండేషన్ నుంచి మనకి ఏమవుతుందంటే ఈ నవధాన్యాలు అనేది స్టోర్ చేసుకుంటే ఈ ప్రోగ్రామ్ అనేది ఎస్టాబ్లిష్ అయింది. అండ్ ఈ ప్రోగ్రామ్ని నవధాన్య అనే ప్రోగ్రామ్ని ఎస్టాబ్లిష్ అండ్ ఫౌండర్ వచ్చేసరికి వందన శివానన. సో ఇన్ ద ఇయర్ 1984లో ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశారు. సో ద మెయిన్ స్కీమ్ ఇస్ దట్ స్టోరింగ్ ఆఫ్ పల్సెస్ సీడ్స్ అండ్ ఇట్లా పల్సెస్ని స్టోర్ చేయడానికి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి తక్కువ వర్షపు టైంలో మనకి సెట్ ఆఫ్ క్రాప్ని గ్రో చేసుకుని సో మనకి ఏంటంటే మెయిన్లీ ఎరిడ్ రీజియన్స్ సెమీ ఎరిడ్ రీజియన్స్లో మనకి క్రాపింగ్ అనేది చేయకుండా ఉంటాం. సో దానికోసం ఏంటంటే ఈ నవధాన్య కాన్సెప్ట్ వల్ల వీ కెన్ గ్రో ఇన్ ఎరిడ్ అండ్ సెమీ ఎరిడ్ రీజియన్స్లో కూడా మనం గ్రోయింగ్ చేసుకుంటూ ఉంటారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఈ నవధాన్య కాన్సెప్ట్ వన్ ఆఫ్ ద ఎక్కువగా ఈ కాన్సెప్ట్ డెవలప్ చేసిన తర్వాత మనకి మేజర్గా వచ్చిన అడ్వాంటేజెస్ ఇస్ దట్ మొత్తం మన యొక్క స్టేట్లో అంటే 16 స్టేట్లు ఉన్న మన కంట్రీలో వచ్చేసరికి మొత్తం ఒక ఆర్గనైజేషన్ అంటే లైక్ నెట్వర్క్ సిస్టమ్ సీడ్ కీపర్స్ కానీ లేదంటే ఆర్గానిక్ ప్రొడ్యూసర్స్ కానీ మొత్తం ఈ దేశాల ఈ ఒక దేశంలో మొత్తం 16 రాష్ట్రాల్లో మనకు ఓవరాల్గా కంట్రోలింగ్ సిస్టమ్ అనేది ఏర్పడింది. సో ఈ స్టోరింగ్ కానీ లేదంటే ఈ స్టోర్ కీపర్స్ దీన్ని సెల్లింగ్ చేయడం వల్ల కానీ లేదంటే వచ్చిన పల్సెస్ని మొత్తం ప్రాసెసింగ్ చేయడం కానీ లేదంటే ఈ యొక్క ఆర్గనైజేషన్ వల్ల మొత్తం స్ప్రెడ్డింగ్ అక్రాస్ ఇండియా మొత్తము జరుగుతూ ఉంటుంది. సో ఈ నెట్వర్కింగ్ అనేది మేజర్గా ఈ కాన్సెప్ట్ ద్వారానే వచ్చింది. ఈ నవధాన్య కాన్సెప్ట్ వల్ల ఏంటంటే మెయిన్గా పల్సెస్ గ్రో చేస్తూ సో త్రూ అవుట్ ద ఇండియా అనేది సెండ్ చేసుకోవడం అనేది చేసుకుంటూ వస్తున్నారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఈ కాన్సెప్ట్ నుంచి మొత్తము ఈ కాన్సెప్ట్ ద్వారా మొత్తం ఈ టైప్ ఆఫ్ క్రాపింగ్ మొత్తాన్ని నేర్పించడానికి 5 లక్షల మంది ఫార్మర్స్కి ట్రైన్ చేశారు నాన్న. సో 5 లక్షల మంది ఫార్మర్స్ ట్రైన్ చేసి మొత్తం ఏది స్ప్రెడ్డింగ్ 54 కమ్యూనిటీస్ని స్ప్రెడ్ చేశారు నాన్న. అండ్ ఇంకోటి వచ్చేసరికి సీడ్ బ్యాంక్స్ని కూడా అక్రాస్ సీడ్ బ్యాంక్స్ని కూడా వాళ్ళు ఏంటంటే త్రూ అవుట్ ద కంట్రీ మొత్తాన్ని కంట్రోల్ చేసుకుని సో ఇన్ ద సెక్టర్ ఏంటంటే వాళ్ళు ఆ కండిషన్స్ పెట్టించుకొని సో మొత్తం 5 లక్షల మంది ఫార్మర్స్కి ఒక నవధాన్య కాన్సెప్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళని ట్రైన్ చేసి ఆ వచ్చిన ఇది వాళ్ళకి పంట పండించడానికి వాళ్ళకు ఒక బ్యాంక్స్తో కూడా డీలప్ అయ్యి సో వాళ్ళకి సంబంధించినంత వరకు లోన్స్ ప్రొవైడ్ చేయడానికి అట్ ది సేమ్ టైము వీటి వల్ల వచ్చిన మొత్తం ఫుడ్ గ్రెయిన్స్ కానీ ఏదైనా కానీ మొత్తం సిస్టమ్ మొత్తాన్ని కంట్రోల్ చేయడానికి 54 కమ్యూనిటీస్ని డెవలప్ చేసి ఆ 54 కమ్యూనిటీస్ నుంచి వచ్చిన మొత్తాన్ని సో టోటల్ నెట్వర్క్ ఛానల్ క్రియేట్ చేసి మొత్తం ఇది ఒక సీడ్ క్రీపర్స్ అంటే మొత్తం ఒక సెట్ ఆఫ్ స్టోరింగ్స్కి కానీ మొత్తాన్ని క్రియేట్ చేసి త్రూ అవుట్ ఇండియా మొత్తాన్ని సప్లై చేస్తున్నాను నవధాన్య కాన్సెప్ట్ అనేది ఆ విధంగా వచ్చింది. అండ్ వన్ ఆఫ్ ద మేజర్ థింగ్ ఈజ్ దట్ మనకి నవధాన్య కాన్సెప్ట్ ట్రైనింగ్ సెంటర్ అనేది మేజర్గా ఎక్కడ అంటే ఈ ట్రైనింగ్ సెంటర్ పేరు వచ్చేసరికి విజయ విద్యాపీఠం అనే ఒక విజయ విద్యాపీఠం అనే ఒక ట్రైనింగ్ సెంటర్ ప్లేస్ చేశారు. అది కూడా దేని బేస్ చేసుకుని అంటే బయోడైవర్సిటీ కన్జర్వేషన్ అండ్ ఆర్గానిక్ ఫార్మ్స్ అనే ఒక ఆర్గనైజేషన్ పే చేసుకుని ఇన్ ద సెక్ట్ ఆఫ్ మనకి ఈ కండిషన్ అంటే
ఈ ఒక టెక్నాలజీ ఇన్ ద సెక్టర్ బయోడైవర్సిటీ ఇస్ దట్ మనకేంటంటే పశు సంరక్ష కానీ లేదంటే ఒక మొత్తం త్రూఅవుట్ లివింగ్ ఆర్గనిజమ్స్ మొత్తాన్ని బేస్ చేసుకుని ఒక కమ్యూనిటీ ఏదైతే బేస్ అయిందో దాని కండిషన్లో బేస్ చేసుకుని ఈ ఒక ఆర్గనైజేషన్ అనే దాన్ని స్టార్ట్ చేశారు నాన్న. సో ఈ కాన్సెప్ట్లో మనకి మేజర్గా జరిగే ప్రొసీజర్ ఇస్ దట్ మేజర్గా ఏం చేస్తారంటే ఫస్ట్ వన్ ఇస్ దట్ వాళ్ళు సెలెక్ట్ మేజర్గా ఒక సెట్ ఆఫ్ ఫీల్డ్ తీసుకుంటే దాంట్లో ఫస్ట్ మేజర్ కమర్షియల్ క్రాప్ కింద మిల్లెట్స్ తీసుకుని సెకండరీ క్రాప్ కింద వచ్చేసరికి పల్సెస్ తీసుకుంటారు. అండ్ థర్డ్ వన్ ఆయిల్ సీడ్స్ అనేది మేజర్గా 3 క్రాప్స్ అనేవి ప్లేస్ చేసుకుంటూ ఉంటారు. సో ఈ తీసుకునే క్రాప్స్ కూడా మనకి మేజర్గా వచ్చేసరికి ఇది ఈ కమర్షియల్ క్రాప్స్లో వచ్చేసరికి ఏ మిల్లెట్స్ అయితే ఉన్నాయో సో ఆ మిల్లెట్స్ని ఎక్కువగా గ్రో అయిన వచ్చేసరికి మిల్లెట్స్ హార్వెస్టింగ్ టైం వచ్చేసరికి 4 to 5 months జరుగుతూ ఉంటుంది. అండ్ తర్వాత వచ్చేసరికి మనకి ఈ ఇది ఏదైతే ఉన్నాయో పల్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని వచ్చేసరికి 6 to 7 months అనేది హార్వెస్టింగ్ చేస్తూ ఉంటారు. అండ్ ఆయిల్ సీడ్స్ వచ్చేసరికి 9 to 10 months అనేది హార్వెస్ట్ చేస్తూ ఉంటారు. సో ఇలా కంప్లీట్గా త్రూఅవుట్ ద ఇయర్ మొత్తం హార్వెస్టింగ్ అనేది జరుగుతూనే ఉంటుంది నాన్న. సో మనం ఒక్కసారి అట్ ద టైమ్ ఆఫ్ ఇన్స్టలేషన్ అండ్ ప్లాంటేషన్ టైంలోనే మనకు 3 crops కనుక మనకు సెట్ ఆఫ్ ప్యాటర్న్తో కనుక మనం గ్రో చేసుకుంటూ వస్తే సో ఇక్కడ వచ్చేసరికి మనకి క్రాపింగ్ ప్యాటర్న్ కూడా ఇచ్చాడు అన్న. యూ కెన్ సీ దట్ మనకి ఏంటంటే ఇక్కడ వచ్చేసరికి ఫస్ట్ వన్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకుంటే సజ్జలు, కంది, వేడ్స్ అని. సో ఇలా ఏంటంటే మనకి సెట్ ఆఫ్ క్రాప్స్ని గ్రో చేసుకునే టైంకి సో ఇక్కడ ఏమవుతుంది సో త్రూఅవుట్ 1 year మొత్తానికి సరిపోయే హార్వెస్టింగ్ ప్లాంట్స్ అనేవి గ్రో చేస్తున్నారు. బట్ ద టైమ్ ఆఫ్ ఇన్స్టలేషన్ వచ్చేసరికి ఒక్కసారి ఇన్స్టలేషన్ చేస్తున్నారు. బట్ అది వచ్చేసరికి ఫస్ట్ 4 monthsకి వచ్చేసరికి మనకి ఏమవుతుంది మిల్లెట్స్ అనేవి హార్వెస్ట్ అవుతుంది. ఆఫ్టర్ దట్ 6 monthsకి వచ్చేసరికి ఏమవుతుంది 6 to 7 monthsకి ఏదైతే పల్సెస్ ఉన్నాయో మొత్తం హార్వెస్ట్ అవుతుంది. ఆఫ్టర్ దట్ మనకి 9 to 10 monthsకి ఏమవుతుంది ఈ యొక్క ఏవైతే ఉన్నాయో ఆయిల్ సీడ్స్ కానీ ఏవైతే ఉన్నాయో ఈ మొత్తం హార్వెస్ట్. సో ఇలా ఏమవుతుందంటే మనకి త్రూఅవుట్ ద ఇయర్ మొత్తం ఒక్కసారి ఇన్స్టలేషన్కి ఇన్వెస్ట్మెంట్ చేస్తే మన త్రూఅవుట్ ద ఇయర్ మొత్తం జరుగుతూ అండ్ మనకు వచ్చేసరికి టైమ్ ఆఫ్ స్పాన్కి వచ్చేసరికి మనకి ఎవ్రీ ఒక 3 monthsకి మనకి ఇది అమౌంట్ అనేది ప్రాఫిట్ అనేది రావడానికి. సో ఫస్ట్ వన్ ఇస్ దట్ ఫస్ట్ హార్వెస్టింగ్ వల్ల మనకి ఇన్వెస్ట్మెంట్ వచ్చిన సెకండ్ హార్వెస్టింగ్ వల్ల మనకి ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ కంప్లీట్లీ బ్యాలెన్స్ అయిన థర్డ్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఉండడం వల్ల థర్డ్ హార్వెస్టింగ్ వల్ల మనకి ఏంటంటే వీఆర్ అయినా ప్రాఫిటబుల్ జోన్, వీఆర్ అయినా సేఫ్ జోన్లో ఉంటాం. అండ్ దీనికి వచ్చేసరికి మనకి మేజర్గా హార్వెస్టింగ్ అనేది సెప్టెంబర్, అక్టోబర్ నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ మనకి ఫిబ్రవరి దాకా ఇది హార్వెస్టింగ్ అనేది జరుగుతూనే ఉంటుంది. అండ్ దీనికి వచ్చేసరికి వాటర్ రిక్వైర్మెంట్ వచ్చేసరికి సౌత్ వెస్ట్ మాన్సూన్ నుంచి వాటర్ తీసుకుంటూ ఉంటుంది. అండ్ నార్త్ వెస్ట్ మాన్సూన్ నుంచి కూడా నార్త్ ఈస్ట్ మాన్సూన్ నుంచి కూడా వాటర్ తీసుకుంటూ ఉంటుంది. సమ్టైమ్స్ వచ్చేసరికి జూన్ నుంచి ఇన్ ద సెట్ ఆఫ్ మంచు నుంచి కూడా వాటర్ తీసుకుని ఇట్ కెన్ గ్రో అండ్ ఇట్ కెన్ హార్వెస్టింగ్ అన్న. సో కొన్నిసార్లు ఏమవుతుందంటే నార్త్ ఈస్ట్ మాన్సూన్స్ని మనం వదిలేసినా కానీ మనకి ఏంటంటే పంట అనేది జరుగుతూ ఉంటుంది. సో దీంట్లో వచ్చేసరికి యూ కెన్ సీ దట్ ద ఫిగర్ ఆఫ్ ద బోర్డర్ క్రాపింగ్ ప్యాటర్న్. సో దీంట్లో ఏమవుతుందంటే మొదటి పంట మెయిన్ క్రాప్ అనేది ఇక్కడ గ్రోయింగ్ చేస్తూ ఉంటారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మెయిన్ క్రాప్కి అండ్ ఇంకో మెయిన్ క్రాప్ మధ్య ఒక సెట్ ఆఫ్ లో వచ్చేసరికి మనం ఏం చేస్తామంటే రెండో పంటని ఇన్ ద సెట్ ఆఫ్ మనకి 3 పంటలు వేసేది అప్పుడు మెయిన్ క్రాప్ని వచ్చేసరికి ఒక చోట వేస్తే దాని పక్కన వచ్చేసరికి రెండో పంటలో ఏం చేస్తారంటే మొదటి ఆకిడి ఇన్ ద సెక్టర్ ఏంటంటే ఫస్ట్ మిల్లెట్స్ కనుక గ్రో చేసుకుంటే నెక్స్ట్ వచ్చేసరికి పల్సెస్ నుంచి ఆయిల్ సీడ్స్. సో లేదంటే పల్సెస్ని తర్వాత మళ్ళీ మిల్లెట్స్ వేసి మళ్ళీ తర్వాత వచ్చేసరికి ఆయిల్ సీడ్స్ వేస్తూ ఉంటారు. సో ఇలా గ్రో చేస్తూ ఉంటారు నాన్న. ఇలా గ్రో చేయడం వల్ల ఏమవుతుందంటే మనం మేజర్గా వీఆర్ ఇన్ సేఫ్ జోన్లో ఉండడం వల్ల సో వీ కెన్ ఈజీలీ ప్రాఫిటబుల్ అవుతాం నాన్న. సో ఈ కాన్సెప్ట్ని దీనికోసమే తీసుకొచ్చారు. అండ్ మేజర్గా వచ్చేసరికి త్రూఅవుట్ ఇండియా మొత్తం ఈ కాన్సెప్ట్ వల్ల ఏంటంటే మనకి పల్సెస్ అనేది మేజర్గా గ్రోయింగ్ అవుతూ ఉంది. అట్ ది సేమ్ టైమ్ సీడ్స్ కూడా ఎక్కువగా స్టోరింగ్ అవ్వడం వల్ల వీఆర్ నౌ ఇన్ ఎక్స్పోర్టింగ్ కండిషన్లో ఉన్నాను. సో వీఆర్ ఎక్స్పోర్టింగ్ నౌ ద మేజర్ పల్సెస్ క్రాప్స్, పల్సెస్ కానీ లేదంటే
మనం వచ్చేసరికి ఇంటర్ క్రాపింగ్స్లో పల్సెస్ కానీ, గ్రెయిన్స్ కానీ, ఫుడ్ గ్రెయిన్స్ కానీ, ఇవన్నీ వీఆర్ ఇన్ రైట్ నౌ వీఆర్ ఇన్ ఎక్స్పోర్టింగ్ కండిషన్. సో మేజర్గా మన ఎక్స్పోర్ట్ చేసుకుంటూనే ఉన్నాం. నౌ వీఆర్ ఇన్ ఎక్స్పోర్టింగ్ చేయడం అండ్ వీఆర్ ఇంపోర్టింగ్ లెస్ క్రాప్స్ నానా. సో తక్కువ రకాలైన క్రాప్స్ని మనం ఇంపోర్ట్ చేసుకుంటుంటాం. సో ఈ కాన్సెప్ట్ వచ్చిన కాడి నుంచి వీఆర్ ఇన్ ప్రాఫిటబుల్ కండిషన్ నాన్న. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, అండ్ మీరు ఎవరికైనా షేర్ చేయాలనుకుంటే షేర్ చేయండి. ప్లీజ్ డోంట్ మిస్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.